నంద్యాల ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. నువ్వా నేనా అన్నట్టు టీడీపీ, వైసీపీ పోటీ పడుతుంటే ఇప్పుడు మేము పోటీకి సై అంటూ ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి కాంగ్రెస్, సిపిఐ. ఓట్ల చీలిక ఖాయంగా కనిపిస్తున్నా కాంగ్రెస్ తో కలిసి పోటీకి రెడీ అంటోంది సిపిఐ. నంద్యాల ఉప ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. హోరాహోరీగా జరగనున్న ఉప ఎన్నికలకు అధికార ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, వైసీపీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. తాము కూడా పోటీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థి కోసం వేట ప్రారంభించింది. కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిపిఐ సంసిద్ధతను వ్యక్తం చేసింది. విడివిడిగా కంటే ఇద్దరం కలిసి పోటీ చేస్తే ఫలితం ఉంటుందని సిపిఐ ప్రతిపాదన చేసినట్లు చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. నంద్యాలలో కొద్దో గొప్ప సిపిఐ ఓట్లున్నాయి. ఇవి చెదిరిపోకుండా ఉండాలంటే పోటీలో ఉండటమే మంచిదని భావిస్తోంది సిపిఐ. మరో ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు పోటీ చేయకుంటే కేడర్ చెల్లాచెదురై జనరల్ ఎన్నికల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న సిపిఐ పోటీకే మొగ్గు చూపుతోంది. ఒంటరి పోరు వల్ల లాభం ఉండదని భావిస్తున్న సిపిఐ కాంగ్రెస్ ను సంప్రదిస్తోంది. ఎలాగూ కాంగ్రెస్ బరిలో ఉంటుంది కనుక ఆ పార్టీ అభ్యర్థికే ఓ చేయి వేస్తే సమస్య లేకుండా పోతుందనేది సిపిఐ ఆలోచన. పైగా జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ఉండనే ఉంది. అటు కాంగ్రెస్ కూడా పోటీ కోసం కుస్తీ పడుతోంది. సరైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఎంపిక చేసిన అభ్యర్థి చివరి వరకు బరిలో ఉంటాడా, మధ్యలో జెండా తిప్పేస్తాడా అనే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. సిపిఐ తోడుంటే తమ అభ్యర్థికి మనోధైర్యం వస్తుందని కాంగ్రెస్ అంటోంది. ఉమ్మడి అభ్యర్థిపై త్వరలోనే రెండు పార్టీల నేతలు సమావేశం అయ్యే అవకాశం ఉంది.